వారిద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే పార్టీలో ఉంటారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు కార్పొరేషన్ చైర్మన్. ఇద్దరిది ఒకటే మాట అన్నట్లు పైకి కనిపిస్తుంటారు. కానీ ఇన్నర్గా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్లో రగులుతోంది. పైకి మేమంతా ఒక్కటే కుటుంబం అంటారు, కానీ తెర వెనుక మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరి వ్యవహారం బయటపడింది. దీంతో ఈ ఇద్దరి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నికల దాకా రామలక్ష్మణులా కనిపించిన ఆ అన్నదమ్ముల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. అసలు వారి మధ్య అంత గ్యాప్ పెరగడానికి కారణమేంటి? రాజకీయంగా ఆధిపత్యం సాధించాలనా, ఆస్తుల వివాదమా? ఇంతకీ ఎవరా నేతలు? ఎక్కడ జరుగుతోంది ఈ పోరు? ప్రకాశం జిల్లా టీడీపీలో దామచర్ల బ్రదర్స్ కు మంచి గుర్తింపు ఉంది. తాతల నాటి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కూటమి అధికారంలోకి రావడంతో దామచర్ల సత్యను రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి వరించింది. అయితే గత కొంతకాలంగా ఈ అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పైకి కలిసే ఉన్నట్లు మేకప్ చేసినా తాజాగా మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇద్దరికీ ప్రభుత్వ పదవులు ఉండడంతో ఎవరు తగ్గే పరిస్థితిలో కనిపించట్లేదు. వీరిద్దరి పోరుతో మొదట్లో కలుసున్న దామచర్ల వర్గాలు ఇప్పుడు రెండుగా చీలాయి. గతంలో కలిసి పనిచేసిన క్యాడర్ ఇప్పుడు కత్తులు దూసుకుంటుంది. తాజాగా సత్య కూడా ఒంగోలులోనే తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యాలయంలోనే మంత్రి స్వామి కూడా తన ఛాంబర్ను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఒంగోలులో కేవలం దామచర్ల పార్టీ ఆఫీస్ మాత్రమే జిల్లా పార్టీ కార్యాలయంగా ఉండేది. ఇప్పుడు సత్యతో పాటు జిల్లా అధ్యక్షుడు బాలాజీ కూడా ఒంగోలులో ఆఫీసు ఏర్పాటు చేశారు. దీంతో సైకిల్ పార్టీ ఆఫీసులు ఒక్కొక్కటి 3గా మారిన పరిస్థితి. మొదట్నుంచి జిల్లా రాజకీయాల్లో దామచర్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీను అంటిపెట్టుకునే ఉన్నారు. కొండేపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం రాజకీయ వారసుడిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో 2004 వరకు జనరల్ గా ఉన్న కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. కొండపి నుంచి ఒంగోలు వచ్చిన దామచర్ల జనార్దన్ ఒంగోలులో తన మార్క్ రాజకీయాన్ని ప్రారంభించారు. 2012లో వచ్చిన బై ఎలక్షన్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆ సీటు కోసం సత్య ప్రయత్నాలు చేశారు అనే టాక్ వినిపించింది. అయితే చంద్రబాబు జనార్దన్కే మరోసారి ఒంగోలు సీటు కేటాయించారు. ఇక ఆ ఎన్నికల్లో జనార్దన్ విజయం సాధించారు. అనంతరం 2019లో పోటీ చేసి మరోసారి ఓటమి చెందారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో అప్పటి వరకు ఎవరికీ దక్కని మెజారిటీతో గెలుపు దక్కించుకున్నారు. ఇక దామచర్ల ఆంజనేయులు మరో మనవుడైన సత్య కొండపి నుంచి రాజకీయం ప్రారంభించాడు. కొండపి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ప్రస్తుతం మంత్రిగున్న డోలా బాల వీరాంజనేయ స్వామికి టికెట్ ఇప్పించి 3 సార్లు గెలిపించారు. డోలా గెలుపుతో తండ్రి పూర్ణచంద్రరావుతో పాటు సత్య పాత్ర కీలకంగా కనబడుతోంది. ఇప్పటికీ కొండపి టీడీపీ బాధితులు సత్యనే చూస్తారు అనే టాక్ ఉంది. ఇలా తక్కువ సమయంలోనే సత్య అంచెలంచెలుగా ఎదిగారు. అధినేత చంద్రబాబుతో పాటు చిన్నబాబు లోకేష్ కు సన్నిహితుడిగా మారారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి సత్యను వరించింది. దామచర్ల ఆంజనేయులు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జనార్దన్ సత్య జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతోంది. ఇక ఎన్నికలకు ముందు వరకు రామలక్ష్మణంలా ఉన్న ఈ అన్నదమ్ములు ఎన్నికల తర్వాత నుంచి కత్తులు దుయ్యడం మొదలుపెట్టారు. సత్య లోకల్గా రాజకీయం చేయడం జనార్దన్కు మొదటి నుంచి ఇష్టం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సత్య అక్కడ రాజకీయాలకే పరిమితం కావాలని జనార్దన్ కోరినట్లు సమాచారం. అయితే అవేవీ పట్టించుకోని సత్య జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంగా ఒంగోలులో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. సత్య ఆఫీసు ఏర్పాటు చేయడాన్ని జనార్దన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే సత్య మాత్రం తన కార్యాలయం సపరేటుగా ఉండాలని భావించారు. ఇలా ఒకదానికి ఒకటి కలిసి అన్నదమ్ముల మధ్య అగాధాన్ని పెంచేశాయి. రామలక్ష్మణులు కాస్త పగలు ప్రతీకారాలతో రగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక సత్య బర్త్డే సందర్భంగా అటు కొండపితో పాటు ఇటు ఒంగోలులోనూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు కార్పొరేషన్ అధికారులు బ్రేక్ వేశారు.
తర్వాత ఫ్లెక్సీలు కట్టుకునేందుకు మౌఖికంగా పర్మిషన్ ఇచ్చారు. అయితే అదే రోజు రాత్రికి కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లో డివైడర్లుపై మొక్కలు నాటడం, నగరంలో ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. వారి ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్పటి వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయం ప్రస్తుతం జిల్లాలో టీడీపీ చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీ వారితో అన్నదమ్ముల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కోరుకుంటున్నారు. ఇక మరోవైపు సత్య ఫ్లెక్సీలను తొలగించడం పట్ల సత్య అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి. అయితే దీనంతటికీ వెనుక జనార్దన్ హస్తం ఉంది అనే వాదన జిల్లాలో వినపడుతోంది. జనార్దన్ సూచనలతోనే మున్సిపల్ అధికారులు సత్య ఫ్లెక్సీలు తొలగించారు అనే టాక్ వినిపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు టాక్ వినిపించింది. అప్పట్లో పార్టీ పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పి కలిసుండాలి అని సూచించారట. అప్పటి నుంచి కలిసున్న ఈ ఇద్దరి నేతల మధ్య తాజాగా మరోసారి ఫ్లెక్సీల విభేదాలు రచ్చకి ఇచ్చాయి. జనార్దన్ కొండపి నియోజకవర్గంలో పదే పదే జోక్యం చేసుకోవడం కూడా ఈ విభేదాలకు ఒక కారణంగా కనబడుతోంది. సత్య ఎదగడాన్ని చూసిన జనార్దన్ ఎప్పటికైనా తనకి పోటీ అవుతాడేమో అనే అభద్రతా భావంతో ఉన్నాడని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు కొండపి నియోజకవర్గంలోని ఇసుక విషయంలో జనార్దన్ పట్ల సత్య కూడా దూకుడుగా వ్యవహరించాడు అనే టాక్ వినపడుతోంది. మొత్తానికి అన్నదమ్ముల ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని సైకిల్ పార్టీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లెక్సీలతో మొదలైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.